హాయ్ గైస్, నా పేరు కొమ్మూరి యేసరత్నరాజ్. నేను ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. ఇప్పుడు నేను ఇవాళ వచ్చేసి నాది డే 11. ఈ వీడియో నాకు తెలిసి రేపు పొద్దున్న పోస్ట్ అవుద్ది, ఎందుకంటే ఇవాళ నేను పోస్ట్ చేయాలనుకుంటలేదు. మొత్తం అంతా రేపే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి చాకిరేవు వలస, పార్వతీపురం జిల్లా వనం. ఇక్కడ ఈ టెంపుల్లో మీకు మెయిన్ చూపించేది ఈ ట్రీ వచ్చేసి ఐదు చెట్లు కలిపి ఒక చెట్టు అనమాట. ఇందులో రావి, వేప, ఉసిరి, మారేడు, మర్రి, అలాగా ఐదు కలిపిన చెట్టు. ఇది పంచవటి అంట. ఒకసారి దర్శించండి మీరు. ఓకే, మీకు ఇలా అయితే కనిపించదు మేబీ, చూడండి మీకు అర్థమవుతుంది. ఇగోండి ఇక్కడ చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక మండపం మామూలుగా స్టే చేయడానికి, శ్రీ పారమ్మ తల్లి కళ్యాణ మండపం. ఓకే, ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడ ఇంకొక మండపం ఉంది, శివపార్వతుల కళ్యాణం జరిగే మండపం ఇది. ఇది వచ్చేసి శ్రీచక్రం అంట. మీరు చెప్పండి, పర్లేదు. కోట్లైతే ఇందులోనే ప్రతిష్ఠ భక్తుల చేత రాయించి ఇందులో కోట్లైతే ప్రతిష్ఠ చేయించాం. ఓకే ఓకే 15 అడుగులు శివలింగం, ఇది శ్రీచక్రం. పైది లింగాకారం మాట. పైది ఓకే సార్, అది లింగాకారం అంటే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అది లలిత శాస్త్రంలో ఉంటుంది ఇది. ఓకే ఓకే, ఇది ఇంకొక మండపం. ఇది వచ్చేసి శివలింగాకారంలో ఉంది. కింద వచ్చి కలవ పువ్వు చూస్తున్నారు కదా. ఇక్కడ అమ్మవారు, ఈవిడ పేరు భువనేశ్వరమ్మ. ఓకే సార్, ఇక్కడ వచ్చి పైన ఒక్కో స్టెప్స్కి ఒక్కొక్క స్టేయింగ్ రూమ్ ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా. ఓకే సార్, ఇది నంది ముఖం, నందీశ్వరుడు స్వామివారి ముందు ఉన్నారు. సార్ మీకు మెయిన్ ఏంటంటే, ఈ వ్యూవర్స్ మీకు చెప్పేది నేనేంటంటే, ఇక్కడ ఈ కొండ అచ్చుగుద్దినట్టు శ్రీ విఘ్నేశ్వరుడి మొహంలాగా ఉంటుంది. స్వామివారు డైరెక్ట్గా కూర్చున్నట్టు. మీకు పైన రేపు మార్నింగ్ చూపిస్తాను డౌన్ దిగిన తర్వాత. మీకు పైకి ఇప్పటికీ చూస్తేనే స్వామివారి కళ్ళు, జూమ్ చేస్తాను చూడండి, స్వామివారి కళ్ళు, ముఖం, పైన కిరీటం మీకు యాజ్ డీస్ కనిపిస్తూ ఉంటాయి. మీకు ఒక విజువల్ మీకు రావాలి మీ బ్రెయిన్కి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకొక గుడి ఉంది అమ్మవారిది. ఈవిడ పేరు వచ్చేసి శ్రీ మహాదేవి అమ్మవారు. ఓకే, అమ్మవారిని మామూలుగా చూపించను నేను, ప్రస్తుతానికి చూపించాల్సి వస్తుంది. చూడండి అమ్మవారు. ఇక్కడ ఇంకొక మండపం ఉంది. మామూలుగా నైట్ కానీ ఒకవేళ పగల కానీ ఎవరైనా వస్తే కంపల్సరీ మధ్యాహ్నం దాకా ఇక్కడ ఏమైనా ఒకవేళ భోజనాలు కానీ ఏమైనా చేసుకున్నా కానీ వాళ్ళు స్టేయింగ్ కానీ వంటకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్నీ ప్రొవైడ్ చేసి ఉన్నాయన్నమాట. ఇక్కడ హోమం చేయడానికి ఇదిగోండి. ఇక్కడ ఇంకొక అమ్మవారు ఈవిడ. సార్ ఈవిడ పేరేంటి? ఈవిడ పేరు వల్లి దేవసేన. దర్శించుకోండి. మండపానికి ముందు ఇలా సర్పాలు 2 ఉంటాయి. ఇది డౌను దిగేటప్పుడు. ఈ బోరు భక్తుల కోసం అమ్మవారు స్వయంగా ఆ పాయింట్ చూపించారు. ఒకే బోర్ లారీ దిగ్గి తీసుకొచ్చి చేయించాము. డైరెక్ట్గా 400 అడుగులకు వాటర్ పడుతుంది ఇక్కడ. ఓకే, అది అమ్మవారి నిదర్శనం. మెయిన్ ఇక్కడ 400 అడుగులకి ఒకేసారి లారీ తీసుకొచ్చి అలా ఒకే పాయింట్ కొట్టాం. ఇన్ని పాయింట్లు పట్టలేదు. 400 అడుగులకు బోర్ పట్టదు. ఈ వాటర్ శివరాత్రి టైంలోనే భక్తుల కోసం సగం వరకు వాటర్ పంపింగ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన భక్తుల కోసం ప్రెజెంట్ వాటర్ ఈ ట్యాంక్లో నింపుతాం అన్నమాట. ఓకే సార్. ఓకే గైస్, చూస్తున్నారు కదా, ఇక్కడున్న ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ప్రతిదిని ఒక స్పాన్సరు చేసిందే, ఒక భక్తుడు స్పాన్సర్ చేసిందే. ఇక్కడ వచ్చేసి ఒక ప్రెజర్ పంప్ ఇది ఒక అతను తోడే అతను ఉంటాడు కదా, అతను వచ్చేసి ఎన్ని అడుగులు సార్ అన్నారు మీరు? 8,000 అడుగులు సార్ అన్నారు మీరు? 400 అడుగులు ఈ ప్రెజర్ పంప్ మోటార్ అనేది లోతు తవ్వి అతను అమ్మవారికి నమస్కరించుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతను కూడా ఒక స్పాన్సర్ అన్నమాట. చూడండి ఇవన్నీ
ఇక్కడ ఈ గుడిలో ప్రత్యేకతలు అనమాట మనం తెలుసుకోవాల్సినవి. ఇక్కడ ప్రతిదీ అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారు కావాలని ఆవిడ దగ్గర ఉండి ఆవిడ చేయించుకున్నట్టే లెక్క. ఇంకా ప్రతిదీ స్పాన్సరే. మీరు ఆలోచించుకోండి, చూడండి ఒకసారి. టెంపుల్ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పాన్సర్ అనమాట. ఆ స్టెప్స్, కూర్చునేవి, చైర్స్ అని ప్రతిదీ కూడా అందరూ ఒక్కొక్క స్పాన్సర్స్. ఈ రోడ్డు వేయించింది కూడా చాలా మంది గవర్నమెంట్ ఐటీడీఏలో అయ్యింది. ఓకే ఓకే సార్. పైన గుడి 40 లక్షలు ఒకే స్పాన్సర్. ఓకే. పూర్వం వాళ్ళ తాతగారు కట్టించారు, ఇప్పుడు వాళ్ళ మనవాడు కట్టించాడు అనమాట. ఓకే సార్. 40 లక్షలు పెట్టి పైన గుడి ఒకళ్ళు కట్టించారు. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క ఆలయం ఒక్కొక్కరు కట్టించారు. ఓకే సార్. ఓకే సార్, మీ పేరు? నా పేరు వాసునమ్మ. ఓకే సార్. మీరు ఏం చేస్తుంటారు సార్? ఇక్కడ ఈ కొండకి ఎక్స్ ట్రస్ట్ బోర్డు మెంబర్. ప్రెసిడెంట్ కమిటీ ఏం లేదు. ఓకే. మేము మా ఆధ్వర్యంలోనే అలా చేసుకుంటున్నారు సార్. సార్ మీది ఏంటి, మీ కమిటీ ఏంటి, మామూలుగా మీరు ఏం చేస్తున్నారు? ఏంటంటే నేను సాలు సనాతన ధర్మ పరిషత్ ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. ఓకే సార్. హైందూ దీనికోసం ఎవరు క్రిస్టియానిటీలో కలకుంటాను మా సంస్థ ద్వారా మేమందరికీ దుప్పట్లు పంచడం, మెడికల్ క్యాంప్స్, చదువుకోలేని వాళ్ళకి డబ్బులు ఇప్పించి చదివించడం అన్నీ మా సనాతన ధర్మ పరిషత్ ద్వారా చేయిస్తున్నాం. ఓకే సార్. మీరు ఇంకో వేరే కమ్యూనిటీతో కలుస్తున్నారా సార్ ఏమైనా? హైందూ ధర్మసేన ఒకటి ఉంది. ఓకే. హైందూ ధర్మసేన ఉన్నాయి, బీజేపీ కమిటీస్ ఇవన్నీ ఉన్నాయి. అందరితో మేము కలుపు కట్టుకొని వెళ్ళి క్రిస్టియానిటీని పెరగకుండా ఆపుతున్నాం అన్నమాట. మెయిన్ గిరిజన వలసల్లోనే ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. గ్రేట్ సార్, గ్రేట్ సార్. చాలా బాగా చెప్తారు సార్. ఇలాంటి వాళ్ళు ఉండాలి సార్, లేకపోతే మన హైందవ సనాతన ధర్మం అనేది ముందుకు వెళ్ళలేదు కూడా. ఇదంతా అమ్మవారు మీ నుంచి చేయిస్తున్న పనులని మేము అనుకోవాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మీరు ఇప్పుడు చూస్తున్న కొండ పారమ్మ తల్లి కొండ. శ్రీ పారమ్మ తల్లి అమ్మవారు. ఈవిడ ప్రతిమ అమ్మవారి ప్రతిమ అనమాట. అమ్మవారు మూల విరాట్ ఏంటంటే స్వయంభూగా వెలిసిన ఆవిడ కొండపైన ఉన్నారు. కొండపైకి అందరూ వెళ్ళలేరని, కొంచెం కష్టంగా ఉంటుందని అమ్మవారి ప్రతిరూపాన్ని చెక్కి ఇక్కడ కింద ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అందరూ చూడొచ్చు. పైకి వెళ్ళడానికి మెట్ల స్టెప్స్ కూడా ఉన్నాయి. కొండపైకి వచ్చిన భక్తులు కూర్చోడానికి చైర్స్, చుట్టూ వచ్చేసి గేట్ ఫెన్సింగ్, హోమం చేయడానికి హోమగుండము, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వచ్చిన భక్తులు విశ్రాంతి తీసుకోవడం కోసం గదులు. కింద ఈ ఫ్లోర్లో ఇది కింద, ఇక్కడ పైన ఇంకొకటి ఉంటుంది. మీకు ఇంకా వీడియో ఉంది, వస్తుంది, ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు. అక్కడ మళ్ళీ భోజనాలు వండుకోవడానికి కోసం అని చెప్పని షెల్టర్ కూడా పెట్టించారు. చూడొచ్చు మీరు, అదిగోండి. ఇక్కడ షెల్టర్ కూడా ఉంది, మామూలుగా వంట వండుకోవడానికి, వడ్డించుకోవడానికి సంథింగ్. ఇక్కడ చాలామంది ఇంతకుముందు వచ్చి వంటలు వండుకోవడం అవన్నీ చేశారు, భోజనాలు అవన్నీ మీరు చూడొచ్చు. అవివన్నీ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ స్నానాలు చేయడం కోసం 2 ట్యాంకర్స్ ఉన్నాయి, అదొకటి ఇదొకటి. చాలా ఫేమస్ ఫ్రెండ్స్, మీరు నమ్మరు చెప్తే. ఓకే ఫ్రెండ్స్, ఇది చూశారు కదా. పైన ఇంకొక స్టెప్ మీద పాండవుల గుహ, అలాగే వినాయకుడు వారిది సంబంధించింది ఒకటి ఉంది స్తూపం, అది కూడా చూపిస్తాను. మీకు నేను చెప్పిన కొండ ఇదే, విఘ్నేశ్వరుడి కొండ. సేమ్ ముఖం, కళ్ళు అవన్నీ చూస్తే మీరు చూసుకోండి. కళ్ళు, తొండం, పైన కిరీటం, చేతులు అవన్నీ ఉంటాయి సేమ్ వినాయకుడిలాగా.
ఇక్కడ బొమ్మ చూస్తున్నారు కదా, ఈవిడే గిరిజన దేవత. చూస్తున్నారు కదా, మీకు ఇందా చెప్పాను కదా వినాయకుడి స్తూపం ఒకటి ఉంటుందని, అది ఇదే. దర్శించుకోండి. ఇందులోనే ఓం గం గణపతయే నమః అని నామస్తూపం ఇది. ఎందుకంటే ఆ పేరు వచ్చింది. ఓం గం గణపతయే నమః అని 1,000,000 సార్లు నామాన్ని రచించి, అవి ఎన్ని పుస్తకాలని వాళ్ళకే తెలియదు, అన్ని పుస్తకాలని ఇందులో భద్రపరిచారన్నమాట ఈ స్తూపంలో. అందుకే ఈ స్తూపానికి ఓం గం గణపతయే నామస్తూపం అని పేరు. చూసుకోండి. పైకి వెళ్ళడానికి ఇంకా పైకి వెళ్ళడానికి ఇవే స్టెప్స్. ఇక్కడ వచ్చేసి పాండవుల గుహ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డోనర్ అనమాట ఒక్కొక్కటి కట్టడానికి. ఓకే, ఇదిగోండి, ఇవి పాత మెట్లు, ఒకప్పుడు స్టెప్స్. ఇవన్నీ కొత్తవి అవే అన్నమాట. అక్కడ సైడ్ అటుపక్క ఉన్నాయి. పాండవుల గుహ వచ్చేసి ఇదే. దీన్నే పాండవుల గుహ అంటారు. చూసుకోండి. పరమేశ్వరుడు, వీళ్ళే పంచపాండవులు. శివలింగానికి పూజ చేస్తున్నారు. శివపార్వతులు, నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు. సేమ్ దట్. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పలేదు. ఇక్కడ ప్రతి చోట మంచినీళ్ళకి కుండీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ప్రతి మెట్టు మీద ఆ మెట్టు వేయించిన వాళ్ళ పేరు ఉంటుందన్నమాట. మినిమం ఒక 2,500 పైన మెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎక్కి మనం పైకి వెళ్తున్నాం అనమాట. పైన వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది. చూపిస్తా. మీరు చూస్తున్నారు కదా, మెట్లు అక్కడతో అయిపోయినాయి. ఇక్కడ నుంచి చాప రాయి టైపు ఇలా నునుపుగా ఉంటుంది. ఇంకొంచెం పైకి వెళ్తే అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఓకే, చెప్పాను కదా ఇందాక మీకు 2,500 పైకి మెట్లు ఉంటాయి అన్నమాట. కింద నుంచి స్టార్ట్ చేస్తే పైకి వచ్చాక చూసుకొని వ్యూ ఎలా ఉంటుంది. చుట్టూ కొండపైన అమ్మవారి గుడి అది. సూర్యుడు. ఓకే, జై పారమ్మ తల్లి. పైకి వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి మండపం. ఓకే, కింద మా గురుగారు ఆంజనేయ స్వామి అండి. అది ఈ మెట్లు కట్టించిన వారి గురి పేర్లు అన్నమాట. టెంపుల్ అయితే అది ఫ్రెండ్స్, చూసుకోండి. ఊళ్ళో అమ్మవారి ఉయ్యాలన్నమాట. ఓకే, ఇదిగోండి. శ్రీమాత్రి నమః. శ్రీ పార్వతీదేవి ఆలయం శ్రీ ఉల్లి కామరాజు లక్ష్మీకాంతం దంపతులచే 1956లో నిర్మించబడినది. ఓకే, పునర్నిర్మాణం శ్రీ ఉల్లి చిన్న వీర్రాజు శ్రీ లీలాకుమారి దంపతుల కుమారుడైన శ్రీ ఉల్లి రాజేష్ స్వప్న దంపతులచే పునర్నిర్మాణం జరిగినది 2022లో సాలూరు. చూస్తున్నారు కదా. ఓకే, ఇంకా 2 గంటలు ఉండడం వల్ల అమ్మవారి రూపం అది చూసుకోండి. పైన కొండపైన అమ్మ అలా ఉంటుంది. సేమ్ ఆ ప్రతిరూపాన్ని రాజమండ్రి నుంచి ఒక శిల్పాలు చెక్కి ఆయన పిలిపించి, అది విగ్రహాలు చెక్కి ఆయన్ని చూపించారు. మరుసటి రోజే ఆ రోజే సాయంత్రానికి పైన వచ్చారని చూశారు. పొద్దున్న సాయంత్రానికి దిగారు, రాజమండ్రి వెళ్ళారు, శిల్పాన్ని చెక్కడం మొదలుపెట్టారన్నమాట. ప్రతిరూపాన్ని. ఇది వెలిసిన అమ్మవారి విగ్రహం. కింద ఉన్నది ప్రతిరూపం అనమాట. చూసారా అమ్మవారి మొహం చూడండి. కింద విగ్రహానికి ఈ విగ్రహానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అమ్మ అలా నవ్వుతూ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ.
కూర్చోడానికి ఇక్కడ సంథింగ్. కొంచెం రిస్కీయే కానీ తప్పట్లేదు. అదిగోండి అలా ఉంటుంది కొండపై నుంచి. జై శ్రీరామ్. కొండపై నుంచి గుడి వ్యూ అది. ఇది కొండ బాగా పై భాగం, మీకు అర్థమవుతుంది కదా, చూస్తున్నారు కదా. కొంచెం తెల్లవారుజామున బయలుదేరి ఉంటే బాగా చీకటే, కాకపోతే రాలేకపోయేవాళ్ళం. కాకపోతే వచ్చి ఉంటే కనుక ఫ్రెండ్స్ చెప్తున్నాను, ఒక రకం, మీరు నమ్మరు అలా, అంత బాగుంటుంది. ఇది కొండపై అంచనా వ్యూ చివరికి వస్తే.